అలియన్న మీరు నిజంగా ఒక 1100 సినిమాలు పైన చేశారని తెలుసు నాకు. 1250. సారీ అన్న, నెంబర్ తప్పు చెప్పాను. 1250 సినిమాలు చేశారు. అయితే ఇప్పుడు ఎమ్మెల్యేల టైం నుంచి చూసుకుంటే కూడా ఇప్పుడు ఇన్ని చేసుకున్నాక కూడా ఎక్కడి నుంచి ఓపిక వస్తుంది? నిజంగా కూడా సత్యదేవ్ గారు అన్నట్టు ఆ ఓపికకి ఎక్కడ వస్తుంది? ఇప్పుడు ఇంతమందికి కూడా మళ్ళీ సమాధానాలు చెప్తూనే ఉంటారు. ఓ పక్క నెగిటివ్ టాపిక్స్ వచ్చినా పాజిటివ్ టాపిక్స్ వచ్చినా మీదైన స్టైల్లో మీరు మాట్లాడుతూనే ఉంటారు. ఓపిక ఎక్కడి నుంచి వస్తుందని? అంటే స్ట్రగ్లింగ్ డేస్లో మనకెవరు చేయి పట్టుకొని తీసుకెళ్ళి అవకాశాలు ఇప్పించలేదు. అండ్ అలాగే మన ఇంట్లో పస్తుగా పడుకుంటే వచ్చి ఇగో ఈ బిర్యానీ తిను లేకపోతే ఈ కర్డ్ రైస్ తిను అని ఇవ్వాల. మన కష్టం, మన కృషి, మన పట్టుదల, తల్లిదండ్రుల ఆశీర్వాదం, భగవంతుడి దయ తోటి ఈ రోజున ఈ స్టేజ్లో ఉన్నా. నా వృత్తే ఇది, నాకు ఇదే తెలుసు, ఇది తప్ప నాకు వేరే ఏదీ తెలియదు. చార్మింగ్ పర్ఫెక్ట్గా ఉన్నారన్న. ఇప్పుడు కానీ మీ ఫ్రెండ్ని తీసుకురాలేదు, పక్కనే ఇంటి పక్కనే ఉన్నాడు కదా, మీ కార్లో ఎక్కించుకొని రావచ్చు కదా. లేదు పాపం, హెల్త్ బాగాలేదు చెప్పాడా. కొంచెం 3 రోజుల నుంచి అదే బ్రహ్మానందం గారికి హెల్త్ బాగాలేదని మీ నోటితో చెప్పిద్దామని ఇక్కడ రాకపోవడానికి జ్వరం ఆయనకి. హెల్త్ బాగాలేదంటే కాదు బాబు అన్న, నువ్వు తెలివైనడు, నేను కాదు. అంతే, ఇంకేమీ లేదు. సత్య వచ్చేవాడు. పవన్ కళ్యాణ్ గారితో ఎప్పుడు ఉంటుంది మీ సినిమా? చూడాలని ఉంది మాకు. నేను చెప్పాను కదా, నేను చేయడానికి రెడీ, రావాలి అవకాశం. అండ్ ఈ మధ్యన నాకు ఒక డైరెక్టర్ కనిపించి త్వరలో మనం కలుస్తున్నాం అని ఆయన చెప్పడం జరిగింది.